వీడెవడండి బాబు అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబహళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాల్ ఉంది. రేయ్ చూసుకో. ఒరే కుమార్, వస్తున్నాండి. ఈ రోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మీరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చారు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లబ్బక్ లబ్బక్ అని మింగో గాని చేస్తావు. ఏ గుండు, అయ్యా బామ్మగారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. ఫాదరా అమ్మా వెళ్ళొస్తాను. బాయ్ డార్లింగ్, బాయ్. చిన్న దిగు దా బావా. మన గెస్ట్ హౌస్ వచ్చేసాం. రండి రండి. చిన్నదా ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. గంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించేలా ఉన్నారు. కుర్రు గుచ్చుకో పంచికమం జస్కు. మీరు నోళ్లు ముయ్యండి దొర. నీకా బుడతన్ని పట్టివ్వాలా? అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా చొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టేవాడి. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందుల విలువ ₹1,00,000 ఉంటుంది. లంకెల బిందెలా? ఎంత లక్కడానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరికే తగిలినట్టు. సో లక్కీ. అది జాగ్రత్త. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్,
దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా ఆ లంకెల బిందెలను అబ్బుదాన పెట్టండి. వద్దు వాడి చేతులు గనకదు కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దాం నోట్లో. పెట్టండి. అమ్మా! అయ్యా అయ్యా అమ్మా! రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీ లేచారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ ఏంట్రా? ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే. అలాగే. బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుని రా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. చేసేది మున్సిపాలిటీ ఉద్యోగం, ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవాళ్ళగా పొద్దున్నే దైవ ప్రార్థన ఒకటిను. చిరంజీవ చిరంజీవ. అలా దైవ దూషణ చేసే వాళ్ళకి ఆ పాడుతుమ్ములు పాడుదొగ్గులు వస్తాయి. సర్లే. రే శ్రీశైలం, ఈ ఫైల్ ఇక్కడ పెట్టిన వెళ్ళరా? నేనేనయ్యా. ఎందుకు పెట్టావు? పాపం యాదగిరి గారి కాంట్రాక్ట్ ఫైల్ అండి. మీరు సంతకం పెడితే. ఏంటి పెట్టేది? చెవులో పూ చేతిలో ప్లేటు. ఆ సూపరింటెండెంట్ గారి సంతకం వెళ్ళి పెట్టించు. విన్నా, అంతా విన్నా. ముందు ఆ పెద్ద మనిషి సంతకం పెడితేనే గానీ నేను సంతకం పెట్టనని చెప్పు. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. అలాగేనండి. నేను విన్నాను లేవా, నాకేం చెవులేదు. ముందు సంతకం అక్కడ పెట్టించు. నేను ఇన్ని మాటలు మాట్లాడను, సంతకం పెట్టాలంటే తీసే ఎక్కడి నుంచి. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. అక్కడ సంతకం పెట్టించమన్నా తీసుకెళ్ళు. ఆ సామెత మాకు వచ్చు, ఆ సామెత మేము అన్నామని చెప్పు. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఫైలు. రే నేను చంపేస్తాను, తీసుకెళ్ళమని చెప్పారా? తీసుకెళ్ళావు. నిన్ను నరికేస్తా. తీసే చెత్త ఫైలు, ఈ చెప్ ఫైలు, చండాల ఫైలు, కాస్టవ్ ఫైలు, నికృష్ట ఫైలు, మనస్టవ్ ఫైలు, ఆఫీస్ ఫైలు, దరిద్రం ఫైలు, దౌర్భాగ్య ఫైలు. చూడే రాముడు, అలసిపోయావురా. బయటికి వెళ్ళి ఓ మంచి ఇరానీ ఇట్టి కొడదామా? పద పద. శుభం. మంచి తుమ్మే. నమస్కారం సార్. ఆగు. నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? ఏదో పెద్దవారు కదా అని. పెద్దవాడినా? ఏ విషయంలో పెద్దవాడిని? నేనేమన్నా మున్సిపల్ చైర్మన్ నా, కమిషనర్ నా, మినిమం గా మినిస్టర్ నా? లేకపోతే మీ అక్క నాకు ఇచ్చావా? నా చెల్లెలు నువ్వు చేసుకున్నావా? అటు సోషల్ రిలేషన్ లేకుండా, ఇటు పర్సనల్ రిలేషన్ లేకుండా నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? పర్పస్ ఏమిటి? పొరపాటు అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు నమస్కారం పెట్టను. అదే ఎందుకు పెట్టము అని అడుగుతున్నాను. నేను ఎమ్మెల్యేను కాలేదు అని పెట్టవా? లేకపోతే అనారోగ్య శాఖ మంత్రిని కాలేదు అని పెట్టవా? మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోలేదు అని పెట్టవా? లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేదు అని పెట్టవా? ఎందుకు పెట్టము అని అడుగుతున్నాను. బాబు, ఇక మీదట మీకు నమస్కారం పర్మిషన్ తీసుకునే పెడతాను. పర్మిషన్ ఏంటి? అసలు పర్మిషన్ ఎందుకు? పారిపోయాడు అర్భకుడు.
అమాయకుడు పొద్దున్నే దొరికాడు. ఈసారి కనిపిస్తే నవిలేస్తా. ఏమిట్రా బాబాయ్ పొద్దున్నే ఏమన్నా నవ్వులుతున్నావు? షటప్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. అరగంటలో పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. సిద్ధంగా ఉంది. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరిచ్చారు? నేనే. దేనికి? దేనికేమిట్రా, మౌనికి వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా. అందుకు ఏం చేయమంటావురా? వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు. సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకుల్లో జరిపించరా, అంతేగాని ఆడపిల్ల చదువు ఆపుతావా? అడుగు తక్కువ విధవా. రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు? ఆడపిల్ల చదువు ఎవరిని ఉద్ధరించాలట? ఎవరిని ఉద్ధరించాలరా? రేయ్, ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది. పెళ్ళవగానే హాస్టల్నే కాదు, అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడి వెళ్ళిపోతుంది. ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. దండాలు బాబు. వీరబాబుడు, ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు? గత శవాల గంపు నువ్వును. ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ 5 స్టార్ హోటల్ కట్టేస్తే రేపొద్దున నా శవాన్ని మా రాముడి శవాన్ని ఎక్కడ పూడ్చాలరా? పోదురు బాబు బడాయి. నా మేడుంటే ఆడి శ్మశానమే. అంటే ఇప్పుడు ఇది శ్మశానం, మేమంతా శవాలమునా? అయ్యి బాబాయ్, అసలు నీకు ఇక్కడ ఏం పనిరా? ఏట్లేదు బాబు, మొన్న మొగసేవని పూడ్చిపెట్టినాం, దాన్ని బయటికి పీకాలి. ఎవరు? నేనా? అబ్బా మీరు కాదండి. ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను. అసలైనా శవంతో నీకేంట్రా పని? ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? ఎలా కోలాలో అడగండి బాబు. ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట. అది మర్డర్ కేసో మామూలు సావో తెలుసుకోవాలి. ఎవరు? నువ్వా పోలీసులా? పోలీసులండే. మరి నీకెందుకురా టెన్షన్? వీరబాహు బాబు, ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము శ్మశానాన్ని మోసుకెళ్ళాలి. వెళ్ళి కమిషనర్ కలుసుకోరా? అట్టాగే బాబు. సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బారి నుండి నన్ను సాగకుండా కాపాడారు. కొత్త బాబు. ఏడ్చావు ప్రథమ కాటి కాపరి కామెడీ నువ్వును. రే రాముడు, మనిద్దరం 3:00 బయటికి వెళ్ళాలి. కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో. ఎందుకురా? నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి. సరిగ్గా చెప్పాడు బాయ్. అది కాదురా, సాయంత్రం 4:00కి మా అమ్మాయిని చూసిపోవడానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అందుకు. ఈజ్ ఇట్? వెరీ గుడ్, తప్పకుండా వస్తాను. పని కానీ. అరే చాలా ఎంతగా ఉంది. శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు. బెంగళూరు వంకాయలా నిగనిగలాడిపోతున్నా. శవం గ్లామర్ గా ఉందా లేదో చూడవలసింది నేను. చూడండి డాక్టర్ గారు, ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ డెత్ నిర్ధారించండి. విత్ ప్రెషర్. ఆగండి బాబు, మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక. ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే. ఆగేది? ఆయన వచ్చి చూడటానికి ఇది మైకేల్ జాక్సన్ ప్రోగ్రామా? మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీరు కానివ్వండి. విత్ ప్రెషర్. ఆగండి డాక్టర్ బాబు, చెప్పేది మీకు కాదా? మా చైర్మన్ గారంటే మీకు నెక్కనే. ఏంట్రా కాటి కాపరి వెతవ? నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు. మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా? ఎవరైతే మాకంటే నాతో పెట్టుకోకో. నా ప్లేస్ పోద్ది. డోంట్ టాక్. పోలీసుల మజాక. డాక్టర్ గారు మీరు కానివ్వండి. ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా? మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను. శవం సార్, శవం పారిపోతుందే. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళే శవాన్ని పట్టుకురండి, లేకుండా మన ఉద్యోగాలు పోతే వెళ్ళండి. వీరబాబు, దండాలు బాబు. ఈ చల్లో దండాలేమిట్రా? అచ్చరే గాని అర్ధరాత్రి పూట శ్మశానానికి తాళం వేసి వచ్చావేమిటి? రే ఏంట్రా వెతుకుతున్నావు? అది కాదు బాబు, ఈ మధ్యన శ్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది. పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో. ఎలా కొలాలి అడగండి బాబు. మరి ఏంట్రా బాబు, శవాలు దెయ్యాలు అవుతాయా? శవాలు దయ్యాలు అవడం ఏమిట్రా? లేచి నడిచి వెళ్ళిపోనదని అన్నాను కదా. అది దయ్యం కాబట్టి. అయితే శవం దెయ్యం అవుద్ది. శవం దయ్యం ఎందుకు అవుతుందిరా? దెయ్యం శవం అవుద్దా? రే శవం దయ్యము కాదు, దయ్యం శవము కాదు. శవం శవమే, దయ్యం దయ్యమే. అదేంటి బాబు, దెయ్యం అవుద్దని అంటున్నాను కదా. దయ్యం కాదురా, మరి దయ్యం. బాబాయ్, దెయ్యం అవుద్దని చెప్తున్నాను కదండి. అరే నీ బొంద నీకు అర్థం కాదేంటి? దయ్యం కాదు, దయ్యం. బాబు, దెయ్యం అవుద్దని నానే చెప్పినాను కదండి. అరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దయ్యం కాదురా, మరి దయ్యం. బాబు ఏంటండి ఇలా తింటున్నారు? అన్న దెయ్యం అవుద్దని చెప్పారు కదండి. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగిలిపోతుంది. చెబితే అర్థం కాదేంటి నీకు? దయ్యం కాదు, మరి దయ్యం. బాబు రే పిచ్చోడా, లేకపోతే ఆఫీస్ లో నా మీదకి వచ్చి జోకులు. వీడేంటో వీళ్ళు ఎవలేంటో. నమస్తే బాబాయ్. నోర్మోయ్, ఎవర్రా నువ్వు? ఏ మాత్రం పరిచయం లేకుండా బాబాయ్ అని పిలుస్తావు? పిశాచి వెధవా. పిశాచ, డబ్బు పిశాచ, కామ పిశాచ. రే
ఏంట్రా ఏం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా? పిల్ల రాక్షసుడిలా ఫేసు నువ్వును. రాక్షసుడా, బ్రహ్మ రాక్షసుడా, నరరూప రాక్షసుడా? ఏంట్రా ఏమిటి నాకే ఎదురు తాళం వేస్తున్నావు? తాళమా? ఆది తాళమా, గాద్రేజ్ తాళమా? ఇదెక్కడి వ్యవహారం మేళన్నా నాకు? మేళమా? పెళ్లి మేళమా, చావు మేళమా? అమ్మో నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తావేమిట్రా? నన్ను వదిలేయరా. అది సరే కానీ సార్, జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్? నీకెందుకు సార్? పేరు నమోదు చేయించుకోవడానికి. నేను చచ్చి 10 రోజులైంది. ఆగండి, మీరు లోనకి రాకూడదు. వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. అలాగే. ఈ శవాన్ని ఆ శవాల మధ్యన పడుకోబెట్టండి. మాస్టారు, అవతల బోల్డ్ చోటుందిగా, నా శవం మీద పడతావే? సారీ సార్. ఎక్కడికి వెళ్తావు? చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో. శవం గారు ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు, నేను నీలాగే బ్యాంకులో 25 లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడినే. ఏ బ్యాంక్ సార్ మీది? మనందరిది ఆంధ్ర బ్యాంక్. ఓహో, మరి మీది? మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్. ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్. ఓహో, ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారన్నమాట. సరవకు. గవర్నమెంట్ డాక్టరు ముందు నిన్ను, తర్వాత నన్ను పోస్ట్ మార్టం చెయ్యబోతున్నారు. పోస్ట్ మార్టమా? నన్నా? బ్యాంక్ వారు అప్పు చెప్పిన సభ ఇదేనా? అవును సార్. కట్టెందుకో డొక్క నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేద్దాం. సార్ ఈ శవం ఊపిరి పీలుస్తుంది. ఇతను బతికేమన్నట్టున్నాడు సార్. షటప్. నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతకలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నన్ను డిస్టర్బ్ చేయకుండా బతికాడు. గెట్ అవుట్. నేను బతికే ఉన్నాను సార్. నిజం సార్. బ్యాంక్ వాళ్ళు అప్పెగ్గొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసామండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్. నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఉడికిపోతున్నారు. వాడు మనిషి కదే బాబు, సొసైటీ పారిపోతుంది శవం. ఓ మై డెత్, అతను శవం. అయ్యో బాబు! వండర్ఫుల్. నా అభిమాన సంఘం వాళ్ళంతా వచ్చేసారనమాట. వెరీ గుడ్. నార్మల్. చచ్చినోడు చచ్చినట్టు గోతిలో పడుండక ఇలా పబ్లిక్ గా తిరుగుతూ న్యూసెన్స్లు చేస్తావరా? పీనుక. నేను పీనుగుని కాదు, ఏనుగుని కాదు. చంపేస్తాను రాయ్. నీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడానికి ఇది టీవీ ఇంటర్వ్యూ కాదురా. ఆయన నా సర్వీస్ మొత్తంలో నా డిఐజీకే భయపడలేదురా, కానీ నీకు అనుక్షణం భయపడి చచ్చిన కదరా. ఇంకా వాడితో మాట్లాడు సార్. పట్టుకోండి. ఆగండి, నేను చావలేదు. సావపోతే నిజంగానే చంపేస్తా. అమ్మో! సావకపోతే వారం రోజుల పాటు గుంటలో పూడ్చినా ఎలా బతుకున్నావురా? మరి అదే చిదంబర రహస్యం. ఏంటది? వాయుస్తంభన విద్య నేర్చుకొని ఊపిరి బిగబెట్టడం ద్వారా ప్రోగ్రాములు ఇచ్చి డబ్బు సంపాదించి నా కూతురు పెళ్లి చెయ్యాలనుకున్నాను. ఊపిరి బిగబెట్టి నిద్రపోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నా భార్య నేను చచ్చాననుకొని మళ్ళీ బ్రతికిస్తానేమోనన్న టెన్షన్తో నన్ను పూడ్చిపెట్టింది. సమయానికి మీరంతా వచ్చి నన్ను కాపాడారు. ఓరి వేత, నీ వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఇంత అడావిడి చేసింది నీ కూతురు పెళ్లి కోసమా? అవును, కోటి విద్యలు కూటి కొరకే అంటారు, కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కోసం. వస్తాను. థ్యాంక్ యూ. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి. నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, థ్యాంక్స్, నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసీ. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి.
అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు, విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదన్లే నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించేనా అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి, ఓ గోతం దులిపేస్తాం, ఏరుకోండి.